రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పుంజుకుంది. రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసేలాగా ఈ అంశంలో అడుగులు ముందుకు పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు జైలు జీవితం గడపబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్, నమస్తే. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సంచలనం సృష్టించింది. ఈ కేసు పురోగతి సాధించేలాగా అడుగులు ముందుకు పడ్డాయి. రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయమన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ కేసులో ఎవరెవరు జైలు జీవితం అనుభవించబోతున్నారు రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, లేదా రేవంత్ రెడ్డి అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే, రాబోయే రోజుల్లో కేసీఆర్ జైలుకి పోవటం ఖాయం ఆయన చెప్పిన దాని ప్రకారం. అయితే పూర్తి స్థాయిలో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ ఇంకా నాకు నివేదిక ఇవ్వలేదు. బట్ వాళ్ళు కొన్ని చెప్పారు. దాని ప్రకారం కీలకమైనటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ కేసు స్లో అయిపోయింది, ఈ కేసు ఇక అటకెక్కిపోయింది, ఇక దీని గురించి పట్టించుకోరు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత 2 days బ్యాక్ ఏం చెప్పారంటే 13వ తారీఖు పోలింగ్ అయిపోయింది. నాకు తెలిసినంతవరకు 17, 18 తారీఖుల్లో పోలీసులు ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, మీడియాకు కూడా ఇచ్చినట్టున్నారు, మీడియా న్యూస్ వచ్చింది. ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడానికి, ప్రభాకర్ రావుని తీసుకురావడానికి కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కోర్టు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేషన్కి తీసుకొస్తాము. ప్రభాకర్ రావు వస్తే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చేస్తుంది. అసలు ఎవరు ఎందుకు చేశారు, ఎవరెవరిని చేశారు, దాని ఉద్దేశం ఏంటి అనేది మొత్తం బయట రావాలంటే కనుక ఆయన రావాలి అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రాధాకిషన్రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, లేదా ఇంకొక 2-3 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ సాగింది. ఇప్పటివరకు కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఈ సమాచారం ఏదైతే ఉందో, ఈ సమాచారం టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కానీ మిస్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ సమాచారాన్ని మిస్ చేయటం అనేది ఒక పెద్ద నేరం, దేశద్రోహం కిందకు వస్తుంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఈ కేసు కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్స్ కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఒకవేళ దీన్ని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే డెఫినెట్గా ఇది పెద్ద కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎవరైతే ప్రభుత్వ పెద్ద ఉన్నారో ఆ రోజున అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక జైలు జీవితం గడపక తప్పదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఏం చెప్తారు? అది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా క్లియర్గా. రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్లగొండ ఫ్యామిలీ లోపలికి వెళ్ళడం ఖాయం అని చెప్తున్నాడు కదా ఆయన. పైగా ఆయన చంచల్గూడ జైల్లో మొత్తం సపరేట్గా వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక జైలు కట్టిస్తాను, ఆ జైల్లో పెట్టిస్తానని చెప్తున్నాడు కదా. అంటే ఒక రూమ్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి కేటాయించే అవకాశం ఉందని అని ఆయన చెప్తున్నాడు. కానీ అది సాధ్యం కాదనుకోండి నిబంధనల ప్రకారం. ఆయన చెప్తున్నారు అలా కొంచెం రక్తి కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ ఏ విధంగా అయితే రక్తి కట్టించాడో ఆంధ్ర వాళ్ళ పేర్లు చెప్పి, ఆంధ్ర వాళ్ళు అని చెప్పి దాదాపు 2.5 దశాబ్దాల పాటు 3 దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపాడు ఆయన. అధికారంలో రావడానికి కూడా ఆంధ్ర వాళ్ళు అనేటువంటి సెంటిమెంట్. వాస్తవంగా హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ టోటల్ పాపులేషన్ తీసుకుంటే ఆంధ్ర వాళ్ళు తక్కువ, నార్త్ ఇండియన్స్ కన్నా ఆంధ్ర వాళ్ళు తక్కువ ఉండేది ఇక్కడ. కానీ సెంటిమెంట్ రేపడానికి ఆంధ్ర వాళ్ళు అనేది కేసీఆర్ ఉపయోగించినటువంటి ఒక కార్డ్, అది రాజకీయంగా లబ్ధి కోసం. మళ్ళీ కేసీఆర్ గెలవడానికి కానీ, కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి కానీ కారణం ఇదే ఆంధ్ర వాళ్ళు. ప్లస్ కేసీఆర్ చేసినటువంటి దోపిడీల్లో కానీ, కేసీఆర్ చేసినటువంటి అక్రమాల్లో కానీ, అవినీతుల్లో కానీ ఆంధ్ర వాళ్ళని బేస్ చేసుకుని ఆయన చేశాడు.
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరిగిందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది, దానికి సంబంధించి కేసులు కూడా ఫైల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర. మరి మెగా కృష్ణారెడ్డికి తోటి ఆయన అంటగాగాడు కదా. ఏ ప్రాజెక్ట్ అయినా సరే లేదా ఏ పెద్ద కాంట్రాక్ట్ అయినా సరే ఆంధ్ర వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారా కేసీఆర్? ఆయన చేసినటువంటి అవినీతి మొత్తం ఆ ఏళ్ళతో పెట్టారు. టాప్ 10 కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో ఇలా పెట్టుబడులు ఉన్నాయా లేవా, బెనామీలు అని చెప్పి చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది అదే తెలంగాణ సమాజానికి తెలిసిన తర్వాతనే కదా మొన్న కేసీఆర్ని దించేసింది. కేసీఆర్ని ఇప్పట్లో నమ్మే అవకాశం లేదు తెలంగాణ సమాజం. ఆల్రెడీ తెలంగాణ సమాజం 10 సంవత్సరాల పాటు మోసపోయింది కేసీఆర్ చేతిలో. ఆల్రెడీ అది మొన్న డిసైడ్ చేసి చెప్పారు ఆ విషయాన్ని. ఇంకా కూడా కేసీఆర్ నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్తున్నాను. మళ్ళీ అసలు ఎలా చెప్తారో అర్థమే కాదు. నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్తున్నాడు. మొన్న సంకీర్ణం ఏర్పడటం ఖాయం దేశంలో, తాను ప్రధానమంత్రి కావడం ఖాయం అని చెప్పి చెబుతున్నాడు ఆయన. అందుకే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే జైలుకి వెళ్ళటం ఖాయం కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ కేసులో ఖచ్చితంగా లోపల పోవటం ఖాయము అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన అసలు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి నాకు ఎదురుపడి సమాధానం చెప్పాలి కొన్ని విషయాల్లో అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా కేసీఆర్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. గురు శిష్యులు ఒకే బాట నడుస్తున్నారు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఇంతవరకు వెళ్ళలేదు కదా. ఆయన ప్రతిపక్ష నేతగా హోదా అనుభవిస్తున్నాడు కదా ప్రతిపక్ష నేతగా. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఈ కాళేశ్వరం సంగతి కానీ, మేడిగడ్డ కూలిపోవడం కానీ, లేదా విద్యుత్తుకు సంబంధించినటువంటి 70,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించి కానీ ఇవన్నీ సమాధానం ఆయనే చెప్పాలి కదా. ఆయన అసెంబ్లీకి వస్తే కదా ఇవన్నీ తేల్చేది. అదే అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన రావాలి, వస్తే తెలుస్తాను, లెక్కలు చాలా ఉన్నాయి తేలాల్సినవి అని చెప్పి చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకవైపు ఏమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకొక వైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు ఏమో విద్యుత్తుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ, లేదా ఈ ఒప్పందాలు ఏదైతే కుదుర్చుకున్నాడో విద్యుత్ ఒప్పందాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కొనకుండా ఉండే విధంగా అంత హయ్యెస్ట్ రేట్ పెట్టి కొన్నాడు కరెంటు కేసీఆర్. ఎందుకు కొనాల్సి వచ్చింది? తక్కువకి ఇస్తామని చెప్పి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చిన ఛత్తీస్గఢ్ దగ్గర ఎందుకు కొన్నారు అనేది అసెంబ్లీలో గొడవ జరుగుతుంది కదా. అంటే ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పౌర సరఫరాల శాఖలో కూడా చాలా ఉంది. పౌర సరఫరాల శాఖలో కూడా చాలా కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి కూడా 50,000 కోట్లు ఏదో ఉందని చెప్పి అది ఒక ఇన్వెస్టిగేషన్, అదొక ఎంక్వైరీ నడుస్తుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో వీటన్నిటి సమాధానం చెప్పడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ యొక్క లక్కీ ఏంటంటే, అదృష్టం ఏంటంటే లోక్సభ ఎన్నికలు రావటం, లేదంటే ఈ పాటికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చిండేది. అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి అది కూడా ఒక కొలిక్కి వచ్చిండేది. సరే రిటైర్డ్ జడ్జి తోటి ఇది వేయించారు కాబట్టి న్యాయ పోరాటం చేస్తూ ఉంటున్నారు కాళేశ్వరంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ అన్నిట్లో, ఈ కేసులు అన్నింటిలో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా, ఏదో ఒక దాంట్లో కదా అన్నింటిలో దొరుకుతాడని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు పేపర్ లీకేజ్ కేసు ఎటో పోయింది, అది పెద్ద కేసు కదా పేపర్ లీకేజ్ అసలు, అదెటో పోయింది. సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది నేషనల్లో, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నేషనల్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కనుక పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కవిత అక్కడ పోయి ఉంది, ఎక్కడ జైల్లో, తిహార్ జైల్లో. ఈయన చెంచులు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. ఆయనేమో నేను జూన్లో వస్తాను, జూన్ ఎండింగ్లో వస్తానని చెప్తున్నాడు. ఎవరు? ప్రభాకర్ రావు జూన్లో. అంటే నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు విచారణకి ఇక్కడ కాదు కదా, వీళ్ళు రమ్మన్నప్పుడు రావాలి కదా, వీళ్ళు అనేది అదే. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన ఇప్పుడే తీసుకొస్తాము, రేపు ఎన్నికల్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏం సినిమా చూపిస్తాడో రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ నిజంగా జైల్లో పెట్టిస్తారా లేదనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.